హాయ్. ఎంఎస్ ఆఫీస్ 2007ని తెలుగులో ట్యుటోరియల్స్గా అందించడంలో భాగంగా ఈ వీడియోలో నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నాను. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఎలా ఉపయోగించుకోవాలి, అది ఎక్కడ ఉంటుంది, దానిలోని సెట్టింగ్స్ ఎలా మనం మార్చుకోవాలి మొదలైన అంశాలు ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మన పనిని సులభతరం చేసేందుకు కావలసిన మరియు తరచుగా ఉపయోగపడే టూల్స్ని ఒక బార్లో ఉంచుకోవడమే క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది టైటిల్ బార్లో ఎడమవైపుగా పై భాగాన ఉంటుంది, అంటే సరిగ్గా ఆఫీస్ బటన్కి ప్రక్కగా ఉంటుంది. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మనం వర్డ్లో నేర్చుకుంటే ఎక్సెల్లో ఉంటుంది, అక్కడ ఉపయోగపడుతుంది, మరియు పవర్ పాయింట్లో ఉంటుంది, అక్కడ కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఒక వడ్రంగి చెక్క పని చేసే వ్యక్తి తనకు అవసరమయ్యే పెన్సిల్ని తన చెవులో పెట్టుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే పెన్సిల్ తన పనిలో తరచూ ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఎక్కడైనా మిస్ అవుతుందనే ఉద్దేశంతో తన చెవిలో పెట్టుకుంటూ తన పనిని కొనసాగిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి అవసరమయ్యే టూల్స్, తరచుగా ఉపయోగపడే టూల్స్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉంచుకుంటాం. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్, అండు, రీడు, ప్రింట్ విత్ ప్రివ్యూ, స్పెల్లింగ్ అండ్ గ్రామర్, ఓపెన్ అనే 6 ఆప్షన్స్, టూల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కస్టమైజ్ చేసుకునే దానికి ఒక డౌన్ యారో బటన్ ఉంది. సో ఇప్పుడు అక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఏమైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో అవి ఆన్లో ఉన్నట్టు మనకి రైట్ మార్క్ ద్వారా చూపిస్తూ ఉంది. మనం ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను న్యూ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ న్యూ అనే ఐకాను మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు అండు అనేది మనం తీసేయాలి అనుకుంటే అండు మీద ఆల్రెడీ ఆన్లో ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తే అండు వెళ్ళిపోతుంది. ఇక్కడ 6 ఐకాన్స్ మనకి మళ్ళీ కనపడుతుంది. సో యాడ్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తీసేయాలి అనుకుంటే ఏ ఆప్షన్ అయితే తీసేయాలనుకుంటామో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడున్న కమాండ్స్నే కాకుండా ఇంకా కమాండ్స్ కావాలి అనుకుంటే మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఫాంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ మీద క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. అదే విధంగా పారాగ్రాఫ్ కావాలి అనుకుంటే పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసి యాడ్ చేయొచ్చు. యాడ్ అయినవన్నీ మనకి ఈ సైడ్లో కనపడుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనకు రీడు అనేది వద్దు అనుకుంటే మనం రీడుని రిమూవ్ చేస్తే రీడు అనేది వెళ్ళిపోతుంది. మనకు కావలసినవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే అవి మన క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కనపడతాయి. అదేవిధంగా మనకు కావాల్సిన ఇంకా కమాండ్స్ని మనం మోర్ కమాండ్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. ఇక్కడ షో బిలో ద రిబ్బన్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది రిబ్బన్కు కింది భాగంలో కనపడుతుంది. మనం ముందే తెలుసుకున్నాం రిబ్బన్ అంటే ఇది, ఈ ప్రాంతాన్ని రిబ్బన్ అంటామని తెలుసుకున్నాం. సో మళ్ళీ షో అబౌవ్ ద రిబ్బన్ క్లిక్ చేస్తే క్విక్ యాక్సెస్ టూల్ బార్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక మినిమైజ్ ద రిబ్బన్ని క్లిక్ చేసినప్పుడు రిబ్బను కనపరాకుండా వెళ్ళిపోతుంది. రిబ్బన్ కనపరాకపోతే ఫర్ సపోజ్ మనం హోమ్ మీద క్లిక్ చేసినప్పుడే హోమ్ రిబ్బన్ కనపడుతుంది. మళ్ళీ మనం టైపింగ్ స్టార్ట్ చేసినప్పుడు
ఆ రిబ్బను మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా చేయడాన్ని మినిమైజ్ ద రిబ్బన్ అని అంటారు. అదేవిధంగా మళ్ళీ మనం మినిమైజ్ ద రిబ్బన్ని ఆఫ్ చేస్తే మనకి రిబ్బను స్పష్టంగా కనపడుతుంది. ఈ విధంగా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఉపయోగించి మనకు అవసరమైన టూల్స్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉంచుకొని మన పనిని సులభంగా వేగవంతంగా చేయవచ్చు. ఈ టూల్స్ మనకి అన్నీ ఈ బోర్డులో ఎక్కడో ఒక చోట ఉంటాయి, తరచుగా అవసరమవుతున్నాయి కాబట్టి వీటిని ఇక్కడ ఉంచుకొని మన పనిని సులభంగా పూర్తి చేస్తాం. సో ఇదే క్విక్ యాక్సెస్ టూల్ బారు ఎక్సెల్లో కూడా ఉంటుంది, తర్వాత పవర్ పాయింట్లో కూడా ఉంటుంది. ఈ విధంగా క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఉపయోగించడము మరియు వాటి సెట్టింగ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.